చెత్త కూడా ఇక్కడ పెట్టుకుంటే ఇక మన లైఫ్ ఏముంటుంది? అన్నీ మర్చిపోవాలి. కను మూస్తే మరణం, తెలిస్తే చిన్న లైఫ్ చూడగానే వెళ్ళిపోతాడు మనిషి. మనము ఈ జన్మ వట్టిగా వచ్చింది అనుకుంటురా? వట్టిగా వచ్చింది ఈ జన్మ, వట్టిగా రాలే. మనం ఎన్నో జన్మలు ఎత్తి ఎదురు చూసి తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని, అందరి గర్భాన్ని ఎన్నుకొని మన జీవితాన్ని వచ్చినాం. ఈ జీవితాన్ని మన మరణము ఒక రోగం ద్వారా, ఒక ప్రమాదం ద్వారా వెళ్ళిపోకూడదు. మన మరణం ఎట్లా కావాలి? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. మన మృత్యుతత్వము అమృతతత్వం పొందాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి? మన యొక్క శరీరాన్ని కూడా మనము అద్భుతమైన ఈ దేహం ఇప్పుడు అన్ని కనుగొన్నాం, ఇవి కనుగొన్నాం, అన్ని కనుగొన్నాం అన్నాం. గుండెని మనం తయారు చేసినామా? లివర్ను తయారు చేసినామా? కిడ్నీ తయారు చేసినామా? ఊపిరితిత్తులను తయారు చేసినామా? మరి ఎంత అద్భుతమైన తయారు చేయలేనిది, భగవంతుడు వెలకట్టలేనిది మన శరీరంలో అవయవాలు ఇచ్చాడు. అద్భుతమైన శరీరం ఇచ్చాడు. ఈ శరీరం ఎట్లా అంటే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. అంటే అన్ని జంతువు జీవరాశుల్లోకి వెళ్ళా మానవ జన్మ చాలా ఉత్తమమైనది, ఉత్తమమైనది. కాబట్టి మనం ఈ జన్మను సార్థకత చేసుకోవాలి. లైఫ్ ఎట్లా అంటే క్షణాలలో వెళ్ళిపోతుంది. ఒకరోజు ఆ కర్ణుడు దగ్గరికి కృష్ణుడు అవుతాడు. పోయి అప్పుడే కర్ణుడు ఎక్సర్సైజ్ చేసి బాగా నూనె రాసుకుంటుంటాడు. ఆ బౌల్ చాలా అద్భుతంగా ఉంటుంది. గిన్నె ఏం కర్ణ నాకు ఆ గిన్నె ఇస్తావా అంటే ఇట్లా ఎడవ చేయకుంటే ఇట్లా చేసి గిన్నె ఇస్తాడు. అది ఏమైనా నాకు ఎడవ చేయకుండా